హాయ్ హలో ఆల్. ఈరోజు టాపిక్ వచ్చేసి ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్లో పేపర్ 1 మోడల్ పేపర్ చూస్తున్నాం. ఆల్రెడీ ఈ పేపర్ రిలేటెడ్ 1 to 50 ఎంసీక్యూస్ ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఇన్ కేస్ చూడని వాళ్ళంటే మన ఛానల్ ప్లేలిస్ట్ని ఒకసారి రెఫర్ చేయండి. అండ్ ఈ వీడియోలో విల్ కవర్ ఫ్రమ్ 50 to 100. ఓకే, విల్ స్టార్ట్. ఫిఫ్టీ వరకు కవర్ చేసేసాను ప్రీవియస్ వీడియోలో. ఈ వీడియోలో విల్ కంటిన్యూ ఫ్రమ్ 51st క్వశ్చన్. క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో గాంధీజీని విడుదల చేయాలని ఆంధ్ర యూనివర్సిటీలో తీర్మానం చేస్తూ ఇంగ్లాండ్కు లేఖను రాసినది ఎవరు? మామిడి వెంకటరంగయ్య. దక్షిణ ప్రాంతం మరియు కృష్ణానది తూర్పు తీర ఓడరేవులపై నియంత్రణ సాధించిన చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు. ఆంధ్రలో సైమన్ వ్యతిరేక ప్రదర్శనలకు ప్రేరణ కల్పించిన వారు ఎవరు? మద్దూరి అన్నపూర్ణయ్య. 1927లో వేమవరపు రామదాసు ఆంధ్ర స్టేట్ కౌన్సిల్ తీర్మానంను తయారు చేయగా మద్రాస్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో దాన్ని ప్రవేశపెట్టింది ఎవరు? పిల్లలమర్రి ఆంజనేయులు. అండ్ నెక్స్ట్ మ్యాచ్ ది ఫాలోయింగ్. అండ్ ఇక్కడ ఆప్షన్ వచ్చేసి 3. అండ్ సరైన సమాధానాన్ని ఎన్నుకోను. అండ్ ఇక్కడ ఏబిసిడి అని కూడా కరెక్టే. ఎస్. దేశభక్తి జీవిత చరిత్ర మాదాల వీరభద్రరావు. స్వరాజ్య దర్శనం చెరుకువాడ నరసింహం. స్వరాజ్య సోపానం ధమరాజు పుండరీకాక్షుడు. టామిలికి మిరపపల్ల విందు టంగుటూరి ప్రకాశం. నెక్స్ట్, క్రింది వాక్యాలను పరిశీలించుము అండ్ పై వాక్యాలలో ఏవి సరైనవి? ఇక్కడ ఆప్షన్ వచ్చేసి సి మాత్రం సరైనది. సారీ, పై వాక్యాలలో ఏవి సరైనవి కావు. సి ఇస్ రాంగ్ స్టేట్మెంట్ ఇక్కడ. అండ్ ఏబి డి కరెక్ట్ స్టేట్మెంట్స్. మచిలీపట్నంకు బిపిన్ చంద్రపాల్ రాక పురస్కరించుకొని యంగ్ మెన్స్ స్వరాజ్య సమితిని అనే సంస్థ ఏర్పడింది. అండ్ వందే మాత్రం బ్యాడ్జీలను ధరించినందుకు రాజమండ్రి ప్రభుత్వ కళాశాల నుండి బహిష్కరించబడిన విద్యార్థులకై జాతీయ కళాశాలను స్థాపించడం కోసం ఆంధ్ర జాతీయ విద్యా కమిటీ ఏర్పడింది. కోపల్లె హనుమంతరావు మచిలీపట్నంలో బిపిన్ చంద్రపాల్ ఉపన్యాసాల పట్ల ప్రభావితుడై తన ప్లీడర్లు పట్టాను చింపివేసి జాతీయ విద్యా వ్యాప్తికి తన జీవితాన్ని అంకితం చేశాడు. ఇవి కరెక్ట్ స్టేట్మెంట్స్ కదా. అండ్ నెక్స్ట్, క్రింది వాక్యాలను పరిశీలించము అండ్ పై ఇవ్వబడిన వాక్యాలలో ఏవి సరైనవి? కరెక్ట్ స్టేట్మెంట్స్ని ఫైండ్ చేయాలి. ఇక్కడ ఏబిడి కరెక్ట్ స్టేట్మెంట్స్ అండ్ సి ఇస్ రాంగ్ స్టేట్మెంట్. 1914లో న్యాపతి సుబ్బారావు విజయవాడలో నిర్వహించిన ఆంధ్ర మహాసభలో తెలంగాణతో కూడిన ఆంధ్రదేశాన్ని సూచించాడు. వావిలాల గోపాలకృష్ణయ్య విశాలాంధ్ర అనే పుస్తకాన్ని రచించి ఆంధ్ర తెలంగాణలతో విశాలాంధ్ర రాష్ట్రం ఏర్పడాలని భావించాడు. అండ్ 1953 డిసెంబర్ 22న రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ కమిషన్ ఏర్పాటు చేస్తున్నట్లు జవహర్లాల్ నెహ్రూ పార్లమెంట్లో ప్రకటించాడు. నెక్స్ట్, 1954 జూన్ 29న ఎస్ఆర్సి హైదరాబాద్లోని గ్రీన్లాండ్స్ భవన్లో సమావేశమైంది. అయితే విశాలాంధ్రకు మద్దతుగా వినతి పత్రాలను సమర్పించిన వారిలో ఎవరు లేరు? ఇందులో ఆప్షన్ వచ్చేసి 3. ఇతను ఆ సభలో లేడు. ఓకే, ఆ సమావేశం వారిలో లేని వ్యక్తి షహబుద్దీన్ అహ్మద్ ఖాన్ అండ్ అఖ్తర్ హుస్సేన్, అయ్యదేవర కాళేశ్వరరావు, మీర్ మహబూబ్ అలీ ఖాన్. వీళ్ళు ఆ ఎస్ఆర్సి సమావేశంలో ఉన్నారు వీళ్ళు. నెక్స్ట్, క్రింది ప్రతిపాదనలను పరిగణించము. అండ్ ఇక్కడ పై ఇవ్వబడిన వాక్యాల్లో ఏవి కరెక్ట్ స్టేట్మెంట్స్ అడిగాడు. అండ్ 4 ఏబిడి కరెక్ట్ స్టేట్మెంట్స్. బి డి సి ఇస్ రాంగ్. 1955 సెప్టెంబర్ 30న ఎస్ఆర్సి తన నివేదికను సమర్పించింది. అండ్ 1955 అక్టోబర్ 10న ఎస్ఆర్సి నివేదిక బహిర్గతం చేయబడింది. ఎస్ఆర్సి సిఫార్సును కేరళ, మైసూర్ రాష్ట్రాల ప్రజలు తప్ప మిగిలిన ప్రాంతాల ప్రజలు ఆమోదించలేదు. పేరా 384 శ్రీబాగ్ ఓడంబడిక తరహా
గ్యారంటీలు కానీ, స్కాటిష్ డివాల్యూషన్ వంటి రాజ్యాంగ సాధనాలు కానీ మార్పు చెందుతున్న తెలంగాణ ప్రాంత అవసరాలను తీర్చలేవు. హైదరాబాద్ నగరం తన ప్రాముఖ్యతను చాటుకోవాలంటే ఇది 20 జిల్లాలకు రాజధాని అవ్వాలి. 9 జిల్లాల తెలంగాణకు కాదు అని పేర్కొన్నది ఎవరు? బుర్గుల రామకృష్ణరావు. నెక్స్ట్, సరికాని జతను గుర్తించండి. ఇక్కడ ఫోర్త్ సరికాదు, ఇక్కడ హితెన్బయ్య కమిటీ విద్యుత్ సంస్కరణల కొరకు, గంగోపాధ్యాయ కమిటీ పాలనా ఖర్చు తగ్గించుట కొరకు, సుబ్రహ్మణ్యం కమిటీ ప్రభుత్వ రంగ సంస్థల నిర్వహణ కొరకు. నెక్స్ట్, పివి నరసింహారావు క్యాబినెట్లో రాజీనామా చేసిన 9 మంది మంత్రులతో పాటు మరికొంతమంది కలిపి 1972 డిసెంబర్ 17న ఆంధ్ర సేన కార్యవర్గంనకు ఏర్పాటు చేశారు. అయితే ఆంధ్ర సేనకు ఎవరు అధ్యక్షుడు అయ్యారు? ఇక్కడ మాదాల జానకిరామ్. సరైన జతను గుర్తించండి అండ్ సరైన సమాధానాన్ని ఎన్నుకోండి. ఓకే, ఇక్కడ ఏబిడి కరెక్ట్, సి రాంగ్. కర్నూల్ దుప్పట్లు, తుని దోవతి, శ్రీకాకుళం సన్నని వస్త్రాలు. నెక్స్ట్, క్రింది ప్రతిపాదనలను ఏవి సరైనవి అండ్ సరైన ఆప్షన్స్ని ఎంచుకోండి. ఇక్కడ 64th విచ్ ఇస్ ఏ అండ్ బి రెండు కావు, రెండు కూడా రాంగ్ స్టేట్మెంట్స్. నెక్స్ట్, ఈ క్రింది సంఘటనలు వాటి కాలానుక్రమానుసారంగా ఏర్పాటు చేయండి. ఇక్కడ ఆప్షన్ చేసి 3, సి ఫస్ట్ 2, 3, డి, దెన్ 5. ఫస్ట్ వచ్చేసి వెల్లూరు తిరుగుబాటు, తర్వాత వేల్దంపి తిరుగుబాటు, నెక్స్ట్ పైకా తిరుగుబాటు, నెక్స్ట్ బరక్పూర్ సిపాయిల తిరుగుబాటు, రాజ్య సంక్రమణ సిద్ధాంతం, రెబెలియన్స్ అన్నమాట ఇవన్నీ. ఓకే, నెక్స్ట్, క్రింది వాక్యాలను పరిశీలించము అండ్ పై వాక్యాలలో ఏవి సరైనవి? 66th విచ్ ఇస్ 4, ఏబిడి కరెక్ట్ స్టేట్మెంట్స్, సి రాంగ్. ప్రళయ వేమారెడ్డి 74 దుర్గాలు నిర్మించి రాజ్యంను విస్తరించాడు. అనబోతారెడ్డి 7వ చోడభక్తి రాజు సహాయంతో జలదుర్గమైన తలగడ దీవిని జయించి ద్వీప విజేత అని బిరుదును స్వీకరించాడు. పెదకోమటి వేమారెడ్డి భార్య సురాంబిక సంతాన పయోనిధి అనే చెరువును తవ్వించింది. క్రింది ప్రతిపాదనలో ఏవి సరైనవి అండ్ ఏ అండ్ బి రెండు కూడా కరెక్ట్ స్టేట్మెంట్సే. శైవ మత వ్యాప్తి కొరకు గోడెరాయల అనేవారు నియమించబడ్డారు. వీరి ప్రధాన కేంద్రం త్రిపురాంతకం. రెడ్డి రాజుల కులదేవత మూలబ్రహ్మ. శక్తి పూజలో మద్యం, మాంసంను విపరీతంగా ఉపయోగించేవారు. నెక్స్ట్, విజయనగర సామ్రాజ్యం సైనిక వ్యవస్థకు సంబంధించి క్రింది వాక్యాల్లో సరైనది కాదు, రాంగ్ స్టేట్మెంట్ అడిగాడు ఇక్కడ. 68th 3 ఇది రాంగ్ స్టేట్మెంట్ అండ్ 3 కరెక్ట్. విజయనగర సామ్రాజ్యానికి సంబంధించి అమరనాయక పద్ధతికి కాకతీయుల కాలం నాటి నాయంకర విధానం పునాది. కాకుమాని మూర్తి కవి రచించిన రాజవాహన విజయంలో ఆనాటి యుద్ధతంత్రం విపులంగా వర్ణించబడింది. మహానవమి నాడు శ్రీకృష్ణదేవరాయలు కైజీత సైనిక సమీక్ష జరిపేవాడు. నెక్స్ట్, ఈ క్రింది వాక్యాలను పరిగణించండి. ఆయన పై ఇవ్వబడిన వాక్యాల్లో ఏవి సరైనవి? రెండు కరెక్ట్ స్టేట్మెంట్సే. విజయనగర కాలం నాటి పన్నుల వ్యవస్థ గురించి శ్రీరంగపట్టణ తామ్రశాసనం తెలియజేస్తుంది. అండ్ విజయనగర రాజుల కాలంలో సమయ శుంకం అనే కొత్త సుంకం ప్రవేశపెట్టబడింది. ఇది కుల కట్టుబాట్లను పాటించని వారిపై వేసే శిక్షల వల్ల వచ్చే ఆదాయం. నెక్స్ట్, రాక్షస తంగడి తల్లికోట యుద్ధంకు సంబంధించి క్రింది వాక్యాల్లో ఏవి సరైనవి? ఇక్కడ ఏబిసిడి అన్ని కరెక్ట్ స్టేట్మెంట్సే. ఈ యుద్ధం గురించి సుయల్ తన ది ఫర్ గాటన్ ఎంపైర్ అనే పుస్తకంలో వివరించాడు. అహ్మద్ నగర్ పాలకుడైన నిజాం షా అలియా రామరాయలను హతమార్చారు. ఈ యుద్ధం కృష్ణానది మలివాహిరి నదుల మధ్య జరిగింది. అండ్ ఈ యుద్ధంలో విజయనగర సైన్యాలకు అలియా రామరాయల
బహమనీ కూటమి సైన్యాలకు ఇబ్రహీం కుతుబ్ షాహీల నాయకత్వం వహించారు. నెక్స్ట్, ఈ క్రింది వాక్యాల్లో ఏవి సరైనవి? 4 ABCD కరెక్ట్ స్టేట్మెంట్స్ అన్ని కూడా. గాజుల లక్ష్మీ నరసు శెట్టి క్రైస్తవ మత ప్రచారాన్ని ప్రతిఘటించడమే గాక స్త్రీ విద్యను, వితంతు వివాహాలను ప్రోత్సహించారు. నెక్స్ట్, మన్నవ బుచ్చయ్య పంతులు ఆంధ్ర నుండి మొట్టమొదటిసారిగా బ్రహ్మ సమాజంలో చేరాడు. తల్లప్రగడ సుబ్బారావు కల్నల్ ఆల్కాట్ను ఆంధ్రకు ఆహ్వానించి దివ్యజ్ఞాన సమాజం ఉద్యమ వ్యాప్తికి కృషి చేశాడు. అండ్ హరికథ పితామహుడిగా ఆదిభట్ల నారాయణదాసు ఇతన్ని పేర్కొంటారు. క్రింది గ్రంథములను వాటి రాసిన వారి పేర్లతో జతపరచుము. అండ్ ఇక్కడ ఆప్షన్ వచ్చేసి 2, 5, దెన్ 3, దెన్ 4, దెన్ 2. ఆంధ్ర చరిత్ర చిలుకూరు సుబ్బారావు, రాయచూరు యుద్ధం వేలాల సుబ్బారావు, రాయచూరు యుద్ధం కేతవరపు వెంకట శాస్త్రి, రాణి సంయుక్త వేలాల సుబ్బారావు, జీవశాస్త్రం అచంట లక్ష్మీపతి. నెక్స్ట్, చిలకమర్తి లక్ష్మీ నరసింహం రచించిన భారత ఖండంబు చక్కని పాడియావు అనే గేయం ఏ ఉద్యమం వ్యాప్తి చెందుతున్న కాలంలో బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది? స్వదేశీ ఉద్యమం. హోమ్ రూల్ ఉద్యమ కాలంలో అప్పటి మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి అయిన ఎస్ సుబ్రహ్మణ్య అయ్యర్ తన సర్ బిరుదును బ్రిటిష్ వారికి తిరిగి ఇచ్చి భారతదేశంలోని ప్రజల దుర్భర పరిస్థితులను వివరిస్తూ ఎవరికి ఉత్తరం పంపారు? ఉడ్రో విల్సన్. సరికాని జతను గుర్తించండి. అండ్ ఇక్కడ 4th రాంగ్ స్టేట్మెంట్. చెయ్యెత్తి జైకొట్టు తెలుగూడ వేములపల్లి శ్రీకృష్ణ, కొల్లాయి కట్టితనేమి మా గాంధీ బసవరాజు అప్పారావు, దండాలు దండాలు భరతమాత రాజమండ్రి కేసరి సమాజం. నెక్స్ట్, ఒక దేశం ఒక ఎన్నికకు సంబంధించి సరికాని వ్యాఖ్యను గుర్తించండి. రాంగ్ స్టేట్మెంట్ ఐడెంటిఫై చేయాలి. 76th వన్, బి మాత్రం రాంగ్ అండ్ ఏ అండ్ సి కరెక్ట్. ఇది లోక్సభ మరియు రాష్ట్ర అసెంబ్లీ రెండింటికి కలిపి ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడానికి సూచిస్తుంది. వన్ నేషన్ వన్ ఎలక్షన్. అండ్ ఒక దేశం ఒకే ఎన్నికలు సాధ్యాసాధ్యాలను పరిశీలించడానికి భారత మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. నెక్స్ట్, ఎస్ఆర్ బొమ్మాయి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1994 సుప్రీంకోర్టు తీర్పుకు సంబంధించి క్రింది వాక్యాలను పరిశీలించండి. ఆప్షన్స్ ఏ అండ్ బి రెండు కూడా కరెక్ట్ స్టేట్మెంట్సే. రాష్ట్రపతి పాలన విధిస్తూ జారీ చేయబడ్డ ప్రకటన న్యాయ సమీక్షకు లోబడి ఉంటుందని సుప్రీంకోర్టు తీర్పును వెల్లడించింది. అండ్ రాష్ట్రపతి పాలన విధించడానికి తదుపరి పార్లమెంట్ ఆమోదం తప్పనిసరి అని తీర్పులో ప్రస్తావించబడింది. నెక్స్ట్, ఈ క్రింది జతలను పరిశీలించండి అండ్ దిగువ ఇచ్చిన కోడ్లను ఉపయోగించి సరైన జతలను ఎంచుకోండి. ఓకే, 78 బి అండ్ డి మాత్రం కరెక్ట్, ఏ డి రాంగ్. ముసాయిదా కమిటీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అండ్ సారథ్య కమిటీ పట్టాభి సీతారామయ్య. 91వ రాజ్యాంగ సవరణ చట్టం 2003 సంబంధించి సరైన అంశాలను గుర్తించండి. బి మాత్రం సరైనది, ఏ అండ్ సి రాంగ్. 91st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 2003కి సంబంధించి ఫిరాయింపుల కారణంగా అనర్హులుగా ప్రకటించబడిన పార్లమెంట్ సభ్యుడు మంత్రిగా నియమించడానికి కూడా అనర్హులు. నెక్స్ట్, రాష్ట్ర ఎన్నికల సంఘం విధుల గురించి కింది అంశాలను పరిగణించండి. పైచిన అంశాల్లో ఏవి సరైనవి? ఏ అండ్ సి కరెక్ట్ స్టేట్మెంట్స్, బి రాంగ్. స్థానిక సంస్థల ఎన్నికల కోసం నియోజకవర్గాల పునర్విభజన చేయడం దీని బాధ్యత. ఎన్నికల సంస్కరణలకు సంబంధించిన విషయాలపై ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వానికి సలహాలు అందించవచ్చు. నెక్స్ట్, 81st ఆప్షన్ వచ్చేసి 2, ఏ అండ్ సి ఆర్ కరెక్ట్, బి రాంగ్. 103 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 103వ రాజ్యాంగ సవరణ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ సంబంధించింది. అండ్ 105 రాజ్యాంగ సవరణ ఇతర వెనుకబడిన తరగతులు విచ్ ఇస్ ఓబీసీ గుర్తించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం పునరుద్ధరించబడింది. నెక్స్ట్, జిల్లా ప్రణాళిక కమిటీ డిపిసికి సంబంధించి క్రింది వాక్యాలను పరిశీలించండి. 3 ఏ అండ్ సి కరెక్ట్ స్టేట్మెంట్స్, బి రాంగ్.
74వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం ప్రతి రాష్ట్రంలో జిల్లా స్థాయిలో జిల్లా ప్రణాళిక కమిటీలు ఏర్పాటు చేయబడ్డాయి. డిపిసిలో జిల్లాలోని గ్రామీణ మరియు పట్టణ జనాభా రెండింటికి ప్రాతినిధ్యం కల్పించబడుతుంది. నెక్స్ట్, క్రింది జతలను పరిశీలించండి అండ్ పై ఇవ్వబడిన జతలలో సరైనవి ఇవి. ఆప్షన్ చేసి 3 A and C, బి రాంగ్. ఆస్ట్రేలియా రాజ్యాంగం ఉమ్మడి జాబితా విచ్ ఇస్ కన్కరెంట్ లిస్ట్. తర్వాత బ్రిటిష్ రాజ్యాంగం రిట్స్. నెక్స్ట్, హెబియస్ కార్పస్కి సంబంధించి క్రింది వాక్యాలను పరిశీలించండి. ఇక్కడ ఆప్షన్ చేసి 3 A and B. హెబియస్ కార్పస్ రిట్ జారీలో అంతర్లీన భావన ఒక వ్యక్తి యొక్క అక్రమ నిర్బంధాన్ని సమీక్షించడం. తర్వాత ఉన్నత న్యాయస్థానం వ్యక్తులు మరియు ప్రభుత్వ అధికారులకు హెబియస్ కార్పస్ రిట్ను జారీ చేయవచ్చు. నెక్స్ట్, రిట్లు మరియు వాటి ప్రయోగాలకు సంబంధించి క్రింది ప్రకటనలు పరిశీలించండి. ఇక్కడ ఆప్షన్ చేసి 1, ప్రకటన 1 మరియు ప్రకటన 2 సరైనవే మరియు ప్రకటన 2 ప్రకటన 1కి సరైన వివరణ, రెండు కూడా కరెక్ట్. అండ్ సెకండరీ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ స్టేట్మెంట్ 1. వ్యక్తుల ప్రాథమిక హక్కులు మరియు వ్యక్తుల స్వేచ్ఛలను పరిరక్షించడంలో రిట్లను కీలక పాత్ర పోషిస్తాయి. అండ్ భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 మరియు 226లో రిట్ల ప్రస్తావన కలదు. అండ్ రాజ్యసభకు సంబంధించి సరికాని వ్యాఖ్యలను గుర్తించండి. రాంగ్ స్టేట్మెంట్ ఐడెంటిఫై చేయాలి రిలేటెడ్ టు రాజ్యసభ విచ్ ఇస్ 2. బి మాత్రం రాంగ్, ఏ అండ్ సి కరెక్ట్. రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలకు రాజ్యసభలో సీట్ల కేటాయింపు గురించి రాజ్యాంగంలోని 4వ షెడ్యూల్లో తెలియజేస్తుంది. తర్వాత బడ్జెట్ పై కేవలం రాజ్యసభలో చర్చ మాత్రమే జరుగును. రాజ్యసభలో డిమాండ్ ఫర్ గ్రాంట్ల విషయంలో ఓటింగ్ ఉండదు. భారత ప్రధానమంత్రి గురించి క్రింది వాటిలో సరికాని అంశాన్ని గుర్తించండి. ఇక్కడ 87th ఆప్షన్ విచ్ ఇస్ 3. ఇది రాంగ్ స్టేట్మెంట్, సరికాని అంశం. మిగతా 3 కరెక్ట్, ఇది రాంగ్. పార్లమెంట్ ఉభయ సభలను సమావేశపరచడం మరియు వాయిదా వేయడం గురించి రాష్ట్రపతికి ప్రధానమంత్రి సలహా ఇస్తాడు. లోక్సభను రద్దు చేయమని రాష్ట్రపతికి సిఫార్సు చేయవచ్చు. తర్వాత ఒక మంత్రిని రాజీనామా చేయమని కోరవచ్చు లేదా అభిప్రాయ భేదాలు సంభవిస్తే మంత్రిని తొలగించమని రాష్ట్రపతికి ప్రధానమంత్రి సలహా ఇవ్వచ్చు. నెక్స్ట్ 88 విచ్ ఇస్ 3. ఫస్ట్ ఇది బి, నెక్స్ట్ ఇది సి, డి, దెన్ ఏ. ఆర్టికల్ 22 అరెస్ట్ మరియు అక్రమ నిర్బంధానికి వ్యతిరేకంగా రక్షణ. నెక్స్ట్ ఆర్టికల్ 16 ప్రభుత్వ ఉద్యోగాల్లో సమానత్వం. ఆర్టికల్ 29 మైనారిటీల ప్రయోజనాల రక్షణ. ఆర్టికల్ 23 మానవ అక్రమ రవాణా మరియు బలవంతపు శ్రమ నిషేధం. క్రింది వాటిలో ఎన్నికల సంఘం అధికారాలు మరియు విధులు ఏవి? పైన ఇవ్వబడిన ప్రకటనలో ఏది సరైనవి? 1 ABD కరెక్ట్, సి రాంగ్. పార్లమెంట్ సభ్యుల అనర్హతకి సంబంధించిన విషయాలపై రాష్ట్రపతికి సలహా ఇస్తుంది ఎన్నికల సంఘం. తర్వాత ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించి వివాదాలను పరిష్కరించేందుకు లేదా విచారించేందుకు అధికారులను నియమిస్తుంది. ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించిన వివాదాలను విచారించేందుకు అధికారులను నియమిస్తుంది ఎన్నికల సంఘం. తర్వాత రాజకీయ పార్టీల గుర్తింపు మరియు వాటికి కేటాయించిన గుర్తులకు సంబంధించిన వివాదాలను పరిష్కరిస్తుంది. చట్టం ద్వారా నిర్దేశించిన పద్ధతి ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లాకు సంబంధించి క్రింది ప్రకటనను పరిశీలించండి. 4 ప్రకటన 1 సరైనది కాదు, ఇది రాంగ్, ఇది కరెక్ట్. చట్టం ద్వారా నిర్దేశించబడిన పద్ధతి ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా ప్రకారం తప్ప ఏ వ్యక్తి తన జీవితాన్ని లేదా వ్యక్తిగత స్వేచ్ఛను కోల్పోకూడదని రాజ్యాంగం నిర్దేశిస్తుంది. నెక్స్ట్ 2019 పౌరసత్వ సవరణ చట్టం CAA, దీనికి సంబంధించి సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్, దీనికి సంబంధించి క్రింది ప్రకటనలను పరిశీలించండి. దిగువ ఇచ్చిన కోడ్ను ఉపయోగించి సరైన సమాధానం ఇచ్చుకోవడం. కరెక్ట్ స్టేట్మెంట్స్ అడుగుతున్నాడు 91st క్వశ్చన్లో. ఇక్కడ ఆప్షన్ చేసి 2B మాత్రం కరెక్ట్, ఏ అండ్ సి రాంగ్. సహజీకృతం ద్వారా పౌరసత్వం పొందే వలసదారుల స్థిర నివాసాన్ని 11 సంవత్సరాల నుండి కేవలం 5 సంవత్సరాలకు తగ్గించింది. నెక్స్ట్ ప్రభుత్వ ఖాతాల కమిటీకి
సంబంధించి క్రింది అంశాల్లో ఏవి సరైనవి? ఆప్షన్ ఏబిసి కరెక్ట్. 3 స్టేట్మెంట్స్ కూడా. కమిటీని భారత ప్రభుత్వ చట్టం 1919లోని నిబంధనల ప్రకారం ఏర్పాటు చేశారు. తర్వాత సభకు ఎన్నికైన సభ్యుల నుండి ఒకరిని ఈ కమిటీకి చైర్మన్గా లోక్సభ స్పీకర్ నియమిస్తారు. లోక్సభ నుండి మాత్రమే ప్రాతినిధ్యం వహించేలా 15 మంది సభ్యులతో ఈ కమిటీ ఏర్పడుతుంది. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి. 93rd క్వశ్చన్. ఇక్కడ 4 అన్ని సరైనవే. ఆర్టికల్ 340 ప్రకారం కేంద్ర జాబితాలోని ఓబీసీలో ఉపవర్గీకరణ కోసం ఒక కమిషన్ను రాష్ట్రపతి నియమిస్తారు. జస్టిస్ రోహిణి కమిషన్ నివేదికను 2023 ఆగస్టు 1న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సమర్పించింది. ఆంధ్రప్రదేశ్లో ఇతర వెనుకబడిన తరగతుల కింద 189 కమ్యూనిటీలు కలవు. అవి గ్రూప్ ఏ, బి, సి, డి, ఈ అనే 5 గ్రూపులుగా విభజించబడ్డాయి. నెక్స్ట్, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఎన్జిటి గురించి క్రింది వాటిలో సరికానిది అడిగాడు ఇక్కడ. విచ్ ఇస్ 1. ఇది రాంగ్ స్టేట్మెంట్. 2, 3, 4 కరెక్ట్. ట్రిబ్యునల్ సిట్టింగ్ భోపాల్, పూణే, కలకత్తా, చెన్నై ఇతర 4 స్థానాల్లో కలవు. ఎన్జిటి అనేది పాక్షిక న్యాయ వ్యవస్థ. ఎన్జిటి చట్టం 2010 ద్వారా ఎన్జిటిని స్థాపించారు. నెక్స్ట్, ఈ క్రింది ప్రకటనలను పరిశీలించి సరైన దాన్ని గుర్తించండి. 95th క్వశ్చన్. 4 అన్ని కరెక్ట్ స్టేట్మెంట్సే. సార్వభౌమ రాజ్యాంగంగా ఉన్న భారతదేశం ఒక విదేశీ భూభాగాన్ని సొంతం చేసుకోవచ్చు లేదా తన భూభాగంలో కొంత భాగాన్ని విదేశీ రాజ్యానికి ఇవ్వవచ్చు. మన సామ్యవాదం ప్రధానంగా ప్రజాస్వామ్య సామ్యవాదం కలిగి ఉంది. రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పటి నుండి మన దేశం లౌకిక స్ఫూర్తిని కలిగి ఉంది. అండ్ భారత రాజ్యాంగం నిర్దేశించిన లౌకికవాదం సానుకూల దృక్పథంతో ఉంటుంది. ఈ క్రింది ప్రకటనలో ఏవి సరైనవి? ఇక్కడ 1, 2, 3 సరైనవి. రాజ్యాంగంలోని స్వేచ్ఛ లేదా ప్రాథమిక హక్కులను అపరిమితంగా పరిగణించరాదు. ఈ స్వేచ్ఛ గుణాత్మకమైనదిగా తీసుకోవాలి. ప్రావేశిక రంగం యొక్క గుర్తింపు పత్రం అని ఎన్ఏ నాని పాల్కివాలా అభివర్ణించారు. భారత రాజ్యాంగం పూర్తిగా రచించిన అనంతరం రాజ్యాంగ సభ ప్రావేశికను రచించింది. నెక్స్ట్, భారత ఎన్నికల సంఘం గురించి ఒక ప్రకటనను క్రింది ప్రకటనలను పరిగణించండి అండ్ సరికాని ప్రకటనలను గుర్తించండి. ఓకే, రాంగ్ స్టేట్మెంట్స్ అడుగుతున్నాడు ఇక్కడ. 1 and 4 రాంగ్. 2, 3 ఆర్ కరెక్ట్. రైట్. భారత ఎన్నికల సంఘం యొక్క అధికారం భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 నుండి తీసుకోబడింది. అండ్ ప్రస్తుత ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్. నెక్స్ట్, క్రింది వాటిలో ముఖ్యమంత్రి యొక్క విధులను నిర్వచిస్తూ భారత రాజ్యాంగంలోని ప్రకటన 167లో పేర్కొనబడినవి ఏవి? అండ్ కరెక్ట్ స్టేట్మెంట్స్ అడుగుతున్నాడు ఇక్కడ. విచ్ ఇస్ 2 మాత్రమే సరైనది. అండ్ 1, 3, 4 రాంగ్. బడ్జెట్ను రాష్ట్ర శాసనసభలో సమర్పించక మునిపే గవర్నర్ యొక్క ముందస్తు అనుమతి పొందడం. నెక్స్ట్, రాష్ట్ర శాసన వ్యవస్థలోని ఒక సమావేశం నిర్వహించేందుకు కావలసిన కోరం సంఖ్య. 10 మంది సభ్యులు లేదా సభలోని మొత్తం సభ్యుల సంఖ్యలో 1/10వ వంతు మంది ఉండాలి కోరం. నెక్స్ట్, ఈ క్రింది వాక్యాల్లో సరైనవి ఏవి? 4 అని కూడా కరెక్ట్ స్టేట్మెంట్సే. సుప్రీంకోర్టు ఆదేశాలను భారతదేశంలోని అన్ని న్యాయస్థానాలు తప్పక పాటించాలి. దేశంలో సమస్త భూభాగంలోని అన్ని న్యాయస్థానాలు మరియు ట్రిబ్యునల్స్ దాని నియంత్రణలో ఉంటాయి. భారత సర్వోన్నత న్యాయస్థానం పరిధి అధికారాల్లో మరియు అమెరికా సుప్రీంకోర్టు అధికార పరిధి అధికారాల్లో వ్యత్యాసాలున్నాయి. భారత న్యాయ సమీక్ష అధికారం కన్నా అమెరికా న్యాయ సమీక్ష అధికారం విస్తృతంగా ఉంటుంది. ఓకే, ఇక్కడతో 100 క్వశ్చన్స్ కంప్లీట్ అయిపోయాయి మోడల్ పేపర్లో. ఇన్ కేస్ మీకు వీడియో నచ్చుంటే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వీడియోలో రిమైనింగ్ 101 to 150 క్వశ్చన్స్ చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ.